టూ సినిమా అర్థాంతరంగా రిలీజ్ అయితే ఆగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు సినిమా చూడడానికి. చాలా మంది టికెట్స్ సైతం బుక్ చేసుకున్నారు. అయితే ప్రీమియర్ షోస్ను నిలిపివేశారు. అట్ ద సేమ్ టైం మిగతా అన్ని షోస్ను కూడా పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా ఇటు 14 రీల్స్ అధికారిక ప్రకటన అయితే చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వాయిదా పడిందంటూ కూడా 14 రీల్స్ ట్విట్టర్లో పేర్కొంది. ఇకతే ముందుగా ప్రీమియర్ షోస్ను క్యాన్సిల్ చేసేశారు నిర్మాతలు. ఆ తర్వాత సినిమా రిలీజ్ను సైతం వాయిదా వేశామంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం నేడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాకు సంబంధించి చాలా మంది బుకింగ్స్ తీసుకున్నారు. ప్రీమియర్ షోస్ కు హాజరవ్వడానికి పొద్దున్నే లేచి వెళ్లిన ప్రతి ఒక్కరికి కూడా ఒక షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ప్రీమియర్ షోస్ ను క్యాన్సిల్ చేసేసింది మూవీ టీమ్. ఎట్ ద సేమ్ టైం మూవీ రిలీజ్ ను సైతం పోస్ట్పోన్ చేసింది. అయితే అఖండ 2 సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. తాత్కాలికంగా నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇటు అఖండ 2 మూవీకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే 14 రీల్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎరోస్ ఇంటర్నేషనల్ కు 28 కోట్ల అప్పు అయితే ఉంది. అయితే ఆ అప్పు తీర్చాలి అంటూ కూడా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది ఎరోస్ ఇంటర్నేషనల్. దీంతో ఆ అప్పు తీర్చేంత వరకు సినిమా రిలీజ్ కు బ్రేక్ వేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీని కారణంగానే అఖండ 2 సినిమా ద మోస్ట్ అవైటెడ్ మూవీకి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అఖండ 2 కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న వాళ్ళంతా కూడా ప్రీమియర్ షోస్ కూడా మనం చూసాం. టీవీ స్క్రీన్ లోనే ఎంతో మంది ఉత్సాహంగా బాలకృష్ణ కోసం ఇటు అఖండ 2 ప్రీమియర్స్ కి సైతం వెళ్ళిన సంగతి మనం చూసాం. ప్రీమియర్స్ కి టికెట్స్ బుక్ చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో పొద్దున్న లేచిన వెంటనే కూడా నిరాశ మాత్రమే మిగిలిందనుకోవాలి. ప్రీమియర్ షోస్ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసేసింది మూవీ టీమ్. ఇన్ ద సేమ్ టైమ్ ఇటు మూవీ సైతం పోస్ట్ పోన్ అయినట్టుగా 14 రీల్స్ ఇటు ట్వీట్ లో పేర్కొంది. ట్వీట్ ను సైతం మనము బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. విత్ వెరీ హెవీ హార్ట్ వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అఖండ 2 విల్ నాట్ బి రిలీజింగ్ as scheduled due to the unavoidable circumstances. This is painful moment అంటూ కూడా 14 రీల్స్ ఒక ట్వీట్ చేసింది. సో దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్ చెప్పండి, అఖండ 2 కి సంబంధించి చాలా మంది ఈగర్గా వెయిట్ చేశారు. ఫ్యాన్స్ టికెట్స్ సైతం కొనుక్కొని ప్రీమియర్ షోస్ కి వెళ్ళాలి అనుకున్న సందర్భంలో ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అవ్వటం, మూవీ వాయిదా పడడం మనం చూస్తున్నాం. అసలు ఎందుకు వాయిదా పడింది, ఫ్యాన్స్ ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి శ్రీపాల్? అఖండ 2 విడుదల వాయిదా అయితే ప్రకటించిన నిర్మాణ సంస్థ ఎట్టకేలకు నిన్న రాత్రి 12 గంటలకు ప్రకటించింది. కాకపోతే నిన్న జరిగిన పరిణామాలు ఏంటంటే వాళ్ళు యూరో సంస్థతో గతంలో సినిమా తీసినప్పుడు, ఎందుకంటే మహేష్ బాబు 2 సినిమాలు ఇచ్చినప్పుడు దానికి ఉన్న ఒప్పందం ప్రకారం దానికి ఫైనాన్స్ సహాయం చేసింది. ఆ కోర్టులో స్టే ఇచ్చినప్పటికీ 28 కోట్లు ప్లస్ ఇంట్రెస్ట్ తో కలిపి దాదాపు 40 కోట్ల వరకు కట్టారు. ఆ క్లియర్ అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఎక్కడ జరిగింది అని అంటే నిన్న క్లియర్ అయినప్పటికీ నిన్న సాయంత్రం ప్రీమియర్స్ పడతాయి, షోస్ రన్నింగ్ లో ఉంటుంది, షోస్ హ్యాపీగా అందరు ఫీల్ అవుతున్నారు. తెలుగు ప్రేక్షకుడు ఒక సగటు ప్రేక్షకుడు అయితే సినిమా, ఎందుకంటే సినిమా ఒక ఎమోషన్ తెలుగు వారికి, అది సినిమా చూడాలని ఎంతో ఉత్కంఠతో అయితే ఎదురు చూసినప్పటికీ నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు. డిసెంబర్ 5 ఎప్పుడు డిసెంబర్ ఒక పండుగ రోజు అని చెప్పవచ్చు తెలుగు ప్రజలకి. ఎందుకంటే బాలకృష్ణ సినిమా అంటేనే ఒక మాసు, వీళ్ళది క్రేజీ కాంబినేషన్, బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ గారి ఒక క్రేజీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో ఎందుకంటే ఈ కాంబినేషన్ సినిమానే ఈ సమస్యల్లో చిక్కుకున్నట్లయితే వార్తలు వచ్చినప్పటికీ నిన్న సాయంత్రం ఎట్టకేళ్ళకి క్లియర్ అవుతాయి. క్లియర్ అయిన తర్వాత ఈవినింగ్ ప్రీమియర్స్ చూస్తాము. ఎందుకంటే సినిమా ఎవరు ముందు చూస్తే అంటే ఒక సినిమా రేటు ₹1,00,000 5 లక్షల వరకు కూడా టికెట్ పెట్టి కొనారని చెప్పేసి తెలిసింది. ఎందుకంటే సినిమా కొన్నాక కూడా ఎందుకంటే వీళ్ళకి ఒక నిరాశ అయితే మిగిలిందని చెప్పవచ్చు. అయితే ఈ చిత్ర బృందం నిన్న ప్రీమియర్స్ రద్దు చేసినప్పటికీ ఆ కొద్దిసేపటికే ఇంకా ఆ పరిణామాలు, ఎందుకంటే ఫైనాన్షియల్స్ తో లోకల్ ఫైనాన్సర్స్ తో ఉన్న సమస్య కారణంగానే వీళ్ళు ఈ సినిమా చిత్ర బృందం అయితే నిలిపివేసింది. లోకల్ ఫైనాన్సర్స్ కూడా చిన్న రూపాయి కాదు, ఇంత తక్కువ మొత్తంలో కూడా కాకుండా 70 కోట్ల వరకు పెండింగ్ ఉంది. 70 కోట్లు పెండింగ్ ఉండడంతోనే ఈ చిత్రం అయితే విడుదలకి వాయిదా వేసినట్టుగైతే 14 రీల్స్ సంస్థ అయితే స్వయంగా ప్రకటించింది. అంటే అమౌంట్ ప్రకటించిన పోయినప్పటికీ ఈ సినిమా అయితే ఈ సినిమా మేము ఆపేస్తున్నాము రిలీజ్, అంటే ఎన్నో కష్టాలకు ప్రయాసాలకు వచ్చి మేము ఇంత కష్టపడి తీసాము, కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆపాల్సి వచ్చిందని చెప్పేసి అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు తేల్చి చెప్పేసింది. కానీ ఒక్కొక్క అభిమాని అయితే ఎందుకంటే ఒక ఏడుపు, ఒక భావోద్వేగానికి అయితే గురవుతున్నాడు. ఈ రోజు సినిమా రిలీజ్ అయితే చూసేవాళ్ళము. అంటే చాలా మంది నందమూరి అభిమానులు కావచ్చు, తెలుగు అభిమానులు కావచ్చు, జాబ్స్ లీవ్లు పెట్టుకొని ఇటు విదేశాల్లో కూడా ఇక్కడ కూడా ఎందుకంటే అంతంత ఖర్చు పెట్టుకొని ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడికి ఎమోషన్ ఆ సినిమా చూడనివ్వలేదని చెప్పేసి అయితే సోషల్ మీడియా పరంగా అయితే వెళ్ళేస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కూడా పుష్ప కూడా ప్రాబ్లం కి గురైంది. పుష్ప సినిమా తొక్కిసలాట్లో స్టాంపేడ్ అయితే జరిగింది. ఈ సినిమా ఇదే
హిందీలో కూడా ఈ సినిమా బాలకృష్ణది ఆగిపోవడం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సెంటిమెంట్ గా మారిందని చెప్పవచ్చు. అయితే తెలుగు సినిమాకి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని ఈ సినిమా వాయిదా పడడం వల్ల ఒక శుక్రవారం తెలుగు సినిమా లేని పరిస్థితి వచ్చింది. ఈ ఎవరు నిర్మాతలు అయితే సాహసించలేదు. ఈ రోజు అఖండ ఉంది కాబట్టి భారీ కలెక్షన్స్ థియేటర్ దొరకవు. తెలుగు ప్రజల్లో ఉన్న ప్రతి థియేటర్ లో అఖండ ఎందుకంటే పబ్లిష్ చేయాలి, అఖండనే ప్రదర్శించాలని చెప్పేసి కూడా ఏ తెలుగు సినిమా ముందు సాహసించలేదు. ఆ తెలుగు సినిమా సాహసించపోయినప్పటికీ తెలుగు సినిమా లేని శుక్రవారంగా మిగిలిపోయిందని చెప్పవచ్చు డిసెంబర్ 5, 2026. అయితే ఇప్పటికీ ఈ సినిమా వల్ల ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు క్రిస్మస్ కి రిలీజ్ కి అయితే సన్నాహాలు చేస్తున్నారు. 24వ తారీఖు అని వ్యక్తికి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం. కానీ ఈ సినిమా వల్ల అన్ని సినిమాలు అయితే వెనక్కి నెట్టివేయబడ్డాయి. ఎందుకంటే శుక్రవారం ఒక 10 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, 12వ తారీఖు కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ ఫైనాన్స్ 70 కోట్లు క్లియర్ కాకపోవడంతో సంక్రాంతి సినిమాల మీద ప్రభావం పడే ఆలోచన ఉంది. ఎందుకంటే రొటేషన్ పద్ధతిలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది. ఈ డబ్బులు వస్తే ఇంకో సినిమాకి డబ్బులు కడతారు, ఇంకో సినిమాకి డబ్బులు వస్తే ఆ పై సినిమాకి డబ్బులు కట్టడం జరుగుతుంది. కానీ ఈ సినిమా 70 నుంచి 100 కోట్లు బ్లాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ బ్లాక్ అయిపోయిన తర్వాత కూడా సినిమా ఎలా రిలీజ్ అవుతాయి, వచ్చే సినిమాలకు ఏం డబ్బులు కడతారు, ప్రేక్షకుడు సినిమా చూస్తేనే డబ్బులు ఇస్తాడు, సినిమా చూడకుండా ఏ ప్రేక్షకుడు డబ్బులు ఇవ్వడం చెప్పవచ్చు. అయితే ఈ నిర్ణయం పట్ల ఎందుకంటే అసౌకర్యానికైతే తెలుగు ప్రేక్షకులు గురయ్యారు. బాలకృష్ణ రెమ్యునరేషన్ కూడా ఎందుకంటే కాస్త తగ్గించి కట్టారని చెప్పి తెలుస్తుంది. బోయపాటి గారి మొత్తం ఇచ్చారని తెలుస్తుంది. తమన్ గారికి కాస్త తగ్గించి కట్టారని తెలుస్తుంది. ఇంకా ఫెడరేషన్ వర్కర్స్ కూడా కాస్త పెండింగ్స్ డబ్బులు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ల్యాబ్ లో కొంత పెండింగ్ ఉందని చెప్తుంది. కానీ ఇవన్నీ చిన్న చిన్న అమౌంట్స్ క్లియర్ అవుతాయి, కానీ డబ్బు చెల్లించడం కూడా క్లియర్ అవుతాయి. కానీ 70 కోట్లు సుమారు ఇది నోట్ లెక్కతోనే 70 కోట్లు కట్టాలి వీళ్ళు. రాత్రికి రాత్రి 70 కోట్లు కట్టడం అనేది చాలా ఎందుకంటే ఒక భయంకరమైన విషయం. 70 కోట్లు అంటే ఎవరి దగ్గర ఉండదు. ఆ అమౌంట్ లిక్విడ్ క్యాష్ ఎవరు అంత కట్టలేరని చెప్పేసి డైరెక్ట్ నిర్ణయం తీసుకొని సినిమా ఆపడం అయితే జరిగింది. అయితే ఈ చివరికి ఓకే అనుకున్నా కానీ లోకల్ ఫైనాన్షియల్ కూడా ఎందుకంటే సొసై మీద అన్నారు రిలీజ్ అంటే బాలకృష్ణ కెరీర్ లోనే ఒక పాన్ ఇండియా సినిమా. గతంలో 70 కోట్లు 80 కోట్లు పెట్టి ఈ సినిమా తీశారు అఖండ 1. అదైతే కలెక్షన్స్ పెట్టి దాన్ని తృప్తిపరిచింది, ప్రతి ఒక్కరికి రూపాయి తెచ్చిపెట్టింది అఖండ. కానీ ఈ సినిమా 200 నుంచి 220 కోట్లు అని చెప్తున్నారు. 200 కోట్లు అయితే ఖచ్చితంగా ఖర్చు అయి ఉంటుంది. ఈ 200 కోట్లు అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ కి తెలుగు రాష్ట్రాల్లో 120 నుంచి 150 కోట్ల బిజినెస్ చేశారు తెలుగు ప్రజలు. ఎందుకంటే ఓవర్సీస్ ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ అండ్ హిందీలో కూడా 150 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేశారు. 72 కోట్లు ఓటీటీ రైట్స్ అమ్మారు. అంటే మంచి బిజినెస్ జరిగినప్పటికీ ఇది 300 కోట్లు థియేటర్ గా కలెక్షన్స్ వస్తేనే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ గట్టెక్కుతారు. లేదంటే చాలా క్లిష్ట పరిస్థితి అని చెప్పేసి కూడా రాత్రి కాస్త వాళ్ళు ఆలోచించే అన్ని నిర్ణయాలు తగు నిర్ణయం తీసుకొని ఈ సినిమా ఆపడమే